మరి ఈ రోజు పనితీరులో కూడా సౌకర్యం అనేది రావడం ప్రారంభమవుతుంది. వ్యర్థమైన చర్చా సంభాషణల నుండి దూరంగా ఉండండి. వృత్తిపరమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత లభిస్తుంది. ప్రియమైన వారిని విశ్వసిస్తారు. కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉంటారు. బాధ్యతగా అన్ని పనులు నెరవేరుస్తారు. ఈ రోజు రాశి వారు వ్యాపారంలో ముందుకు సాగే అవకాశాలున్నాయి. కార్యాచరణకు చురుకుగా కొనసాగుతుంది. ఉద్దేశించిన విషయాల్లో ఆకర్షణీయంగా ఉంటారు. ఆనందం మీలో పెరిగిపోతుంది. ప్రొఫెషనల్ విషయాలు కూడా సౌకర్యవంతంగా మారతాయి. మరియు ఈరోజు ఈ రాశి వారు ఎలాంటి పని చేసినా కూడా దాంట్లో లాభం చేకూరే విధంగా ప్రయత్నాలను గట్టిగానే కొనసాగిస్తారు. ఆచితూచి అడుగులు వేస్తారు. ప్రైవేటు విషయాల గురించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. సంబంధాల్లో ప్రేమ పెరిగిపోతుంది. మరియు ఈరోజు పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళి మరి అన్నదానము చేసినట్లయితే కనుక మనశ్శాంతి కలుగుతుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. స్నేహితుల సలహాలతోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా సాధ్యమవుతుంది. అయితే ప్రేమ విషయంలో ప్రేమికులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వారికి మూడో వ్యక్తి యొక్క జోక్యం కారణంగా గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే ప్రేమికుల మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారు మాత్రము మరి చూసినట్లయితే గనక ఎవరైతే ప్రేమికులు మరి వారి ప్రేమ పెరగాలనుకుంటున్నారో వారు పసుపు రంగు దుస్తులను గనక దానం చేసినట్లయితే మరి వేరే ప్రేమికుల జంటకు మరి బట్టలను గనక అందించినట్లయితే మేలైన ఫలితాలు అందుకుంటారు. దోష నివారణ అనేది జరుగుతుంది. వారిద్దరి మధ్య కూడా ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మరియు అన్ని రంగాల్లో కూడా వృత్తి వ్యాపారాల్లో కూడా ఆటంకాలు లేకుండా విజయపదంలో సాగిపోవడం వల్ల ఆనందంగా ఉంటారు. రోజంతా వినోదంగా గడుపుతారు. ఈ విందు వినోదాలు విహారయాత్రలు సరదాగా గడిచిపోతాయి. వృధా ఖర్చులు నివారిస్తేనే మంచిది. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం చాలా శుభప్రదమైన ఫలితాలను కలిగిస్తుంది. మన శాంతి కూడా కలుగుతుంది ఈ రాశి వారికి. ఇక ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య 43, లక్కీ కలర్ అయితే లేత గోధుమ రంగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.